అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆది నుంచి మలుపులపై మలుపులు తిరుగుతోన్న కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన కుమారుడు లాకప్ డెత్ కేసులో సిబిఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవటం లేదని గాదె విజయలక్ష్మి స్పష్టం చేసింది. తనకు తెలియకుండానే ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషన్ వేశారని హైకోర్టుకు నివేదించింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సిబిఐ దర్యాప్తు కోసం వేసిన పిటిషన్ను తాను ఉపసంహరించుకోలేదని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్పష్టం చేశారు. విజయలక్ష్మి అనుమతి తీసుకోకుండానే సిబిఐ దర్యాప్తు కోసం గతంలో ఆమె దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు న్యాయవాది కోగంటి రిత్విక పిటిషన్ వేశారని న్యాయవాది గుడివాక వాసుదేవుడు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రిత్విక స్థానంలో వాదనలు వినిపించేందుకు తనను విజయలక్ష్మి నియమించుకుని ఆ మేరకు వకాలతు ఇచ్చారని ఆయన వివరించారు. తాను ఈ కేసులో హాజరయ్యేందుకు రిత్విక నుంచి నిరభ్యంతర పత్రం కోరినప్పటికీ ఆమె స్పందించడం లేదని వాసుదేవుడు కోర్టుకు నివేదించారు. అందువల్ల ఎన్ఓసీ లేకుండానే వకాలతు దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. విజయలక్ష్మి తాజాగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను హైకోర్టు పరిశీలించింది. ఇందులోని ఆరోపణలు చాలా తీవ్రమైనవన్న హైకోర్టు వాటి సంగతి తెలుస్తామని స్పష్టం చేసింది. ఇదేమీ చిన్న విషయం కాదంది. రిత్విక వాదనలు విన్న అనంతరమే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆమెకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే సాయికృష్ణ కేసు దర్యాప్తు పురోగతి ఏమిటని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతిను ధర్మాసనం ప్రశ్నించింది. మొత్తం 6 నిందితుల్లో 5 అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని ప్రణతి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విజయలక్ష్మి అనుమతి లేకుండానే సిబిఐ దర్యాప్తు కోసం గతంలో వేసిన పిటిషన్ ఉపసంహరణకు పిటిషన్ వేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న న్యాయవాది రిత్వికకు నోటీసు ఇవ్వాలని వాసుదేవుని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.